నిజంగానా? నిన్ను అంత బాగా ఇంప్రెస్ చేసి అట్రాక్ట్ చేసిన అమ్మాయి ఎవరు? చెప్పనా? చెప్పు. అది నువ్వే. చూడ్రా, నా సుఖదుఖాల్ని షేర్ చేసుకునే మంచి ఫ్రెండ్గా నిన్ను చూస్తున్నాను తప్ప నేను నిన్ను ప్రేమించట్లేదు. అసలు అలాంటి ఆలోచనే నాకు లేదు. ఇంకోసారి నా జోలికొస్తే చంపి పారేస్తాను. Criminal! You bloody liar! You criminal! చూసారా సార్, నా గురించి అది గతంలో నేను చేసిన పనుల గురించి తెలియగానే ఎలా కోపం వచ్చేసిందో. ఆ కోపంలోనే నా షర్ట్ కాలర్ కూడా పట్టుకున్నారు. ఈ పరిస్థితి రాకూడదనే నేను ముందే వెళ్ళిపోతానని చెప్పాను. కానీ ఇప్పుడు అన్ని నిజాలు చెప్పే పరిస్థితి కల్పించారు. సార్, ఒక్క మాట మాత్రం నిజం. నేను జైలుకు వెళ్ళేటప్పుడు కావ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలనే పగ కడుపులో పెట్టుకునే వెళ్ళాను. కానీ బయటకొచ్చేలోపు జైలు జీవితం నన్ను, నా ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. ఆ జైల్లో నాలాగే శిక్ష అనుభవించే చాలా మందిని చూసిన తర్వాత ఇంకెప్పుడు జీవితంలో తప్పులు చేయకూడదు, ఆడపిల్లల విషయాల్లో అస్సలు పొరపాట్లు చేయకూడదు, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని మనసులో నా మీద నేనే ప్రమాణం చేసుకున్నాను. అంతేకాదు సార్, కోపం కూడా తగ్గించుకున్నాను. బయటికి రాగానే అందరితో కలిసి మంచిగా మనసున్న మనిషిలా కలిసిమెలిసి నలుగురికి సహాయం చేస్తూ మనిషి జన్మకు అర్థం వచ్చేలా జీవించాలనుకున్నాను. అలా నిర్ణయం తీసుకుని బయటికొచ్చాక మీరు కలిశారు. దేవుడు నా ఆలోచనల్ని సహకరిస్తూ మంచి అవకాశం ఇచ్చాడు. మీలాంటి గొప్పవారు పరిచయం కావటం, మీ ఆఫీస్లో ఉద్యోగం దొరకటం మనిషిగా మారినందుకు దేవుడిచ్చిన బహుమానం అనుకున్నాను. నాకు మీరు ఫ్రెండ్గా ప్లేస్ ఇస్తే అదృష్టంగా భావించాను సార్. ఈరోజు కావ్య మేడం ఆఫీస్కి రావడం, తనే మీకు కాబోయే భార్య అని తెలియడం, వారి పట్ల నేను గతంలో ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి తల మీద పిడుగుపడ్డట్లయింది. జరిగిన విషయం మీకెప్పుడు తెలిసినా మీ మనసులో నాకున్న స్థానం పోయి విరోధినైపోతాను. అంతేకాదు సార్, నేను మీలాగే మీతో కలిసి ఆఫీస్లో పనిచేస్తుంటే కావ్య మేడం మనసుకి ప్రశాంతత ఉండదు. అందుకే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుని బయలుదేరాను సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రామ్. జీవితంలో తప్పు చేయని మనిషి ఉంటాడు, కానీ ఎప్పుడో చేసిన తప్పును అర్థం చేసుకుని ఇంత మంచిగా ఆలోచించి క్షమించమనడం చాలా గొప్ప విషయం. యూ రియల్లీ జెంటిల్మ్యాన్. ఏంటి సార్ మీరనేది? ఎస్, యు ఆర్ ఎ జెంటిల్మ్యాన్. ఇంకా నువ్వెప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎప్పుడు నాతో ఉండాలంటున్నాను. అండర్స్టాండ్? వద్దు సార్, మీరేదో ఎమోషన్లో ఫీల్ అయ్యి అలా అంటున్నారు. వద్దు. నో రామ్, నాట్ ఎట్ ఆల్. నో ఇమోషన్స్. కావ్య బాగుండాలి, సంతోషంగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలని నువ్వు థింక్ చేసి నువ్వు ఊరొదిలి వెళ్ళిపోవాలని తీసుకున్న డెసిషన్ నాకు చాలా బాగా నచ్చింది. నీలాంటి ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఫ్రెండ్ నాకు కావాలి. సో నువ్వు ఇక్కడి నుంచి నాతోనే ఉండాలి. యూ హ్యావ్ టు బీ విత్ మీ, ఓకే? సార్, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. రామ్, డోంట్ వరీ అబౌట్ దాట్. కావ్య చాలా సెన్సిటివ్. తను నువ్వు చేసిన తప్పులు తెలుసుకుని మంచిగా మారావని తెలిస్తే క్షమిస్తుంది, ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తుంది. నా మాట వినరా? నాకు నమ్మకం లేదు సార్. లేదు రామ్, నేను ఇప్పుడే కావ్యం తీసుకొచ్చి నీకు నమ్మకం కలిగిస్తాను, ఓకే? వద్దు సార్, నా మాట వినండి. అరే రామ్, ఇప్పుడే తీసుకొస్తాను. జస్ట్ సెకండ్ వెయిట్. సార్, అది జరిగింది. కావ్య, నువ్వు రాముని క్షమించేస్తావు కదా?
చూసారా సార్, చూసారా? నేను చెప్పాను కదా కావ్య మేడం నన్ను క్షమించదని. వారిని నేను అంత బాధ పెట్టాను సార్. వద్దు సార్, వద్దు. నేను వెళ్ళిపోతాను. నా మూలంగా అలాంటి మంచి మనసున్నవారు బాధపడకూడదు. మీ మధ్య భేదాలు రాకూడదు. మీ ప్రశాంత జీవితంలో నేను ఒక డిస్టర్బెన్స్ కాకూడదు సార్. నేను వెళ్ళిపోతాను. నో రామ్, వెయిట్ అ మినిట్. ఏం కావ్య, నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఏంటి దాని అర్థం? నువ్వు రామ్ క్షమించేస్తావు కదా? వీడి గురించి మీకు తెలీదు. వీడొక ఊసర వెళ్ళి రకరకాల రంగులు మారుస్తుంటాడు. పరిస్థితులను బట్టి ప్లాన్ వేస్తుంటాడు. వీడి దుర్మార్గం నెరవేరే వరకు నానా రకాల వేషాలు వేస్తాడు, నాటకాలాడతాడు. ఎంతకైనా తెగిస్తాడు. పచ్చి మోసగాడు వీడు. నో కావ్య, నువ్వు చెప్పేది అప్పటి సంగతి. కానీ ఇప్పుడు అతను మారిపోయాడు. నువ్వు ఒకే రకంగా ఆలోచిస్తే ఎలాగా? అతను చెప్పేది కూడా ఆలోచించు. నేను నమ్మను. వీడు జైల్లో ఉంటూ అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉండుంటాడు. ఏదో ప్లాన్ వేసి మీతో మంచివాడిగా యాక్షన్ చేస్తున్నాడు. నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు నమ్మకండి. నేను ముందే చెప్పాను కదా సార్, కావ్య మేడం నన్ను క్షమించడం కష్టమని. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. నా మూలంగా మీ ఇద్దరికి ఇబ్బంది కలగకూడదు. చక్కగా మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉండండి. ఏయ్, ఊరికే మాయ మాటలు చెప్పకు. నేను నిన్ను నమ్మను గాక నమ్మను. ఎందుకు కావ్య అంత ఎమోషనల్గా మారుతావు? మారడని చెప్తున్నాడు కదా, అయినా వరిస్తే ఎలాగా? అయ్యో, మీకు అర్థం కావట్లేదండి. చాలా విశ్వాసం గల మనిషిగా, మంచివాడిగా మిమ్మల్ని నమ్మిస్తున్నాడు. మీరు నమ్మి మాట్లాడుతున్నారు. ప్లీజ్ మేడం, ఇప్పుడు వరకు నా మీద నమ్మకం లేదు, నన్ను నమ్మనన్నారు. ఓకే, నేనేమనుకోను. కానీ సార్కి నేనిచ్చే గౌరవం మీద కానీ, సార్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, నా విశ్వాసాన్ని మాత్రం అవమానించి అనుమానించకండి. అది నేను తట్టుకోలేను. రేయ్, ఆపరా. నీ విశ్వాసం గురించి నాకు తెలీదా? మేడం, నా మీద కోపం ఉండొచ్చు, న్యాయమే. కానీ ఇలా ఇన్సల్ట్ చేయకండి. సార్ కోసం నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధమే. ఆహా, ప్రాణాలు ఇచ్చేస్తావా? మిగతా వాళ్ళ ప్రాణాలు తీసే రాక్షసుడివి నువ్వు. నీ మాటలు నమ్మి పిచ్చిదాన్ని కాదురా నేను. నమ్మకండి మేడం, నమ్మకండి. నేను ఇప్పుడే చచ్చిపోతాను, అప్పుడైనా నమ్మండి. ఇదేంటో తెలుసా? యాసిడ్. ఇది తాగితే చచ్చిపోతారు. ఇది తాగి చచ్చిపోతే ఇప్పటికైనా మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. హే రామ్, వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్? హే, ఆగు. హే, కమ్ ఆన్, గివ్ ఇట్. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, నన్ను వదలండి సార్, ప్లీజ్. సార్ ప్లీజ్, సార్. వాట్ ఆర్ యు డూయింగ్? చావడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? సార్, ఎందుకు సార్, ఎందుకు సార్ నన్ను ఆపారు? ఇది కూడా మేడం నటనే అనుకుంటారు. అలా అంటే నేను తట్టుకోలేను సార్. Look, రామ్, ఆ దేవుడు వచ్చి నువ్వు నటిస్తున్నావన్నా నేను నమ్మను. ఐ ట్రస్ట్ యూ. చాలు సార్, ఇది చాలు. ఇంకెవరు నన్ను అనుమానించినా నేను బాధపడను, అసలు పట్టించుకోను. ఓకే రామ్, ఓకే. చూడు కావ్య, ఒక్కసారి పోతే మళ్ళీ దొరకనిది ప్రాణం మాత్రమే. చూసావా, నా కోసం ప్రాణం తీసుకోవడానికి వెనకాలేదు. అతను ఇంకా అనుమానిస్తున్నావు నువ్వు. బాగా ఆలోచించి సమాధానం చెప్పు. వస్తా. లెట్స్ గో రామ్.
పనిచ్చేటట్లేరు. ఆ మాధవరావు గారు మన గురించి ఆ లెవెల్లో చెప్పి పెట్టాడు. అది ఆయన నెట్వర్క్, ఇది మన బ్యాడ్ లక్. నేనేమో పెద్ద పని చేస్తాను, ఎరగదీస్తానంటూ బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చొచ్చాను. మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలబ్బా. ఛ, చూద్దాం ఎవడైనా ఇవ్వకపోడా. అబ్బబ్బబ్బా, పనికి పిల్లాడు కావాలి. దేవుడా దేవుడా దేవుడా, ఈ పని నాకు దొరికేటట్టు చేయి దేవుడా. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఏం కావాలి? పని వాళ్ళు కావాలని బోర్డు రాసి ఉంది కదా సార్. అవును కావాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరో తెలిసిన వాళ్ళు ఎందుకండి, నాకే పని కావాలి. నేను రాసి పెట్టింది పిల్లాడు కావాలని, నీలాంటి పెద్దవాళ్ళు కాదు. కుర్రాడైతే ఆడుతూ పాడుతూ ఉరుకులు పెడుతూ హుషారుగా పనిచేస్తాడు. సార్, మీరు అడిగినట్టే హుషారుగా చెప్పిన పని మొత్తం చేస్తాను. దయచేసి నాకు పని ఇప్పించండి సార్. ఏంటయ్యా చూస్తే ఉన్నవాళ్ళ అబ్బాయిలాగా ఉన్నావు, అదేంటి ఈ పని చేస్తానంటావు? అదేం లేదు సార్, ప్రస్తుతం ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఉదయం నుంచి పని కోసం చాలా చోట్ల తిరిగాను, ఎక్కడా దొరకలేదు సార్. మీరు ఈ పని ఇస్తే చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. వద్దని మాత్రం అనకండి సార్, ప్లీజ్. ఏదో సంసారం గడవడం కష్టం అంటున్నావు, సరే పనిస్తానయ్యా. కానీ జీతం 3,000 కన్నా మించి ఇవ్వను, అది పని నచ్చితేనే. చాలు సార్, ఆ మాట చాలు సార్. పూట గడవడమే కష్టంగా ఉంది, నేనే కుటుంబం మొత్తాన్ని నడపాలి. దయచేసి కొంచెం దయ చూపించండి సార్. అవును, నువ్వేం చదువుకున్నావయ్యా? డిగ్రీ చదువుకున్నాను సార్. ఏంటి డిగ్రీనా? అంటే డిగ్రీ దగ్గర చదవాలనుకొని ఆశపడ్డాను, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల 10th ఫెయిల్ అవ్వడం వల్ల కుదరలేదు సార్. 10th ఫెయిల్ అన్నా మంచి చదివేలే. సరే నీకు పని ఇస్తాలే, మంచిగా చేసుకో. చాలా థ్యాంక్స్ సార్. ఈ థ్యాంక్స్ అయ్యి పక్కన పెట్టు. ఇక్కడ పని చేసేటప్పుడు ఇలాంటి ప్యాంటు షర్టు వేసుకుంటే కుదరదు. ముందు వాటిని పక్కన పెట్టాలి, పాత వాటిని వేసుకోవాలి. పని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలాంటివి వేసుకోవచ్చు. అలాగే సార్. అరే మణి, అయ్యా ఇట్రా. ఈ అబ్బాయికి పని నేర్పు. అలాగే సార్. రావయ్యా రా. థ్యాంక్ యూ సార్. మంచిది పో. ఏమయ్యా పిండి బాగా కలుపుతున్నావా? కలుపుతున్నానన్నా. కలుపు, బాగా కలుపు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఓటీ అన్న. ఇస్తన్నా. యో ఏంటయ్యా పని చేయకుండా నిలబడ్డావు? పని చేయి. చేస్తానన్నా. చెయ్యి, త్వరగా చెయ్యి. ఏంట్రా ఇది? నిన్ను ఇలా చూడటానికా నిన్ను అంతగా చదివించింది? రే, హ్యాపీగా ఆఫీస్లో ఫ్యాన్ కింద కూర్చుని పనిచేసుకోవాల్సిన వాడివి ఏంట్రా ఈ పనులు? నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. చాలే ఆపు. ఇప్పుడు ఎందుకు నువ్వు సుత్తు కొడుతున్నావు? అంటే నువ్వు కష్టపడి చదివించిన విషయం ఇక్కడ అందరికీ తెలియాలా? అందుకే నీ సింపతి డైలాగులు. ఇదిగో చూడు, పొద్దున్నుంచి తిరిగి తిరిగి ఏదో ఇక్కడ చిన్న పని సంపాదించుకున్నాను. దయచేసి ఇక్కడ ఏదో ఒకటి వాగి నా పని పోగొట్టుకో. వెళ్ళు, నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళు. ఏంట్రా మాటలు? అయినా నీకీ పని చేయాల్సిన కర్మేంట్రా? అంతా నీ తలరాత అనుకుంటా. అవును, తలరాతే. అయితే ఏంటి? నేను ఎక్కడికెళ్ళినా నా మావ నాకు పని లేకుండా చేస్తున్నాడు. ఇది కూడా నేను 10th ఫెయిల్ అయ్యానని అబద్ధం చెప్పి సంపాదించుకున్న పని. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టి ఈ పని కూడా పోగొట్టకుండా నీ పని నువ్వు చూసుకుని వెళ్ళు. వాసు, ఈ పన్ను చేయలేవురా. నా మాట వినరా, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాన్రా. అవసరం లేదు బాబు. ఏదో పని చూపించినట్టు చూపించేసి ఆ తర్వాత మేము తినే తిండి నువ్వు వేసిన భిక్ష అంటావు, అంతేనా? అలా మాట్లాడతావేంట్రా?
మన కుటుంబం కోసం చేసింది నేను ఎప్పుడైనా చెప్పుకున్నానా? అవును, ఏ కాదా? నువ్వు అందరిలో నీ గురించి చెప్పుకునేవాడివే. ఇప్పటికిప్పుడు రాగానే నేను ఎందుకేనారో చదివించింది అన్నావుగా? అంటే ఏంటి దాని అర్థం? నువ్వు కష్టపడి చదివించావని ఊరంతా తెలియాలనే కదా?